పాకిస్తాన్ సైన్యంలో ఒసామా బిన్ లాడెన్కి సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. అందులో ఒకడైనటువంటి వాడు DGISPR. వాడు తాజాగా ఓ హెచ్చరిక ఏంటంటే, భారతదేశం కనుక సింధు జలాలు ఇవ్వకపోతే భారత ఊపిరి తీస్తాడంట. ఈడ అబ్బస్ సొత్తు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఊపిరి తీస్తుంటే జరుగుతుంది. ఇక్కడ సామాన్యుని చంపుతాడు. భారతదేశం కనుక పాకిస్తాన్లో సామాన్యులు చంపాలనుకుంటే కొన్ని కోట్ల మంది చచ్చి ఉండేవాళ్ళు ఇప్పటికి. అక్కడున్న ముస్లింల మీద ఎవ్వడికి పగలేదు. అక్కడున్న పాకిస్తాన్ ప్రజల మీద భారతదేశానికి పగలేదు, భారత ప్రజలకి పగలేదు. అక్కడున్న ప్రజల ప్రాణాలు తీయాలని భారతదేశం ఎప్పుడూ కోరుకోలేదు. ఆ నీచ నికృష్టులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీయాలని కోరుకుంటారు, ప్రజల ఆస్తులు నాశనం కావాలని కోరుకుంటారు, హిందువుల ఆస్తులు నాశనం కావాలని కోరుకుంటారు, అన్య మతస్థుల ఆస్తులు నాశనం కావాలనుకుంటారు. భారతదేశం అట్లా కోరుకోలేదు కాబట్టినే బతికుంది పాకిస్తాన్. ప్రతి భారతీయుడు గనక పాకిస్తాన్ నాశనం అవ్వాలి, పాకిస్తాన్ వాళ్ళందరూ చావాలని కోరుకుంటే ఏడాది సర్వనాశనం అవుద్ది. బూడి